భార్య ఈ పేరు వింటే చాలు ఈ కాలంలో యమపాసం గుర్తుకు వస్తుంది. ఏ రాష్ట్రంలో చూసినా భర్తను భార్యలు హతమారుస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో భర్తను చంపడానికి భార్య ప్రయత్నించింది. ఇందుకు తన సోదరుని సహాయం తీసుకుంది. ఏకంగా నిర్మానుష్య ప్రదేశంలో కాపు కాసి దాడి చేసింది. అసలు ఈ దాడి చేయడానికి కారణం ఏంటి? ఆర్థిక సమస్యలా లేక కుటుంబ సమస్యలా? అసలేంటి ఆ సమస్య? ఈ ఘటనపై స్పెషల్ స్టోరీ మీకోసం. భర్తలపై దాడులు చేస్తున్న భార్యలు. ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా భర్తలపై భార్యల దాడులు కామనైపోయాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గంగువాడ గ్రామానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి గొర్రెల చిన్నారావుపై భార్య బావమరిది కలిసి దాడి చేశారు. ఒంటరిగా బైక్పై వెళుతున్న అతన్ని నిర్మానుష్య ప్రదేశంలో ఆపి మరీ దాడికి పాల్పడ్డారు. ఏకంగా నీళ్ల బాటిల్ అతని నోట్లో పెట్టి హత్య చేసేందుకు యత్నించారు. బాధితుడు గొర్రెల చిన్నారావు ఫైనాన్స్ వ్యాపార పనుల కోసం బైక్పై వెళుతుంటే సల్లపేట సవితిసీది మధ్యలో ఈ దాడి జరిగింది. భార్య భవానీ, బావమరిది రాజుతో పాటు మరో ఇద్దరు అతనిపై దాడి చేశారు. ముందుగా అతన్ని అడ్డగించి దారుణంగా కొట్టారు. తర్వాత గుండెపై కాలు పెట్టి ఊపిరాడకుండా చేసేందుకు యత్నించారు. దాడి సమయంలో నోట్లో వాటర్ బాటిల్ పెట్టి చంపేందుకు యత్నించారని బాధితుడు తెలిపాడు. మా అటాక్ చేశారు. బొంతు నుంచి ఇంట్లో సవిచి దగ్గర ప్రాంతం అక్కడ చూసిన 5-6 కిలోమీటర్ ఎక్కడ ఉండదు. ఆ ప్లేస్ లో ఈ బండికి వచ్చి నాకు అటాక్ చేశారు. దీంతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. నోట్లో వాటర్ బాటిల్ పెట్టేసి పలస బండి ఇంకోటి ఉంది. ఆ పలస బండి ఉంది, గ్లామర్ బండి గుర్తిస్తారు వాళ్ళు. మా బామ్మది వాళ్ళు అని చూశాను. వాళ్ళకి చూశాను. నా గుండె మీద కూర్చొని వాళ్ళు నోట్లు వాటర్ బండి కొట్టిస్తారు. గొప్ప దెబ్బలు కొట్టిస్తారు. నేను పొద్దు నుంచి వెళ్తున్నాను, నిర్మల్లో వెళ్తున్నాను, కలెక్షన్ పని మీద వెళ్తున్నాను. వేరే రోజు వర్క్ చేస్తున్నాను, కలెక్షన్ పని మీద వెళ్తున్నాను. నా జోబులు డబ్బులు కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర అమౌంట్ నాకు ఉన్నాయి. ఆ అమౌంట్ కూడా తీసేసుకున్నారు. ఫోన్ కూడా తీసేసుకున్నారు. అంతలోనే ఒక వ్యక్తి దేవుడిలా చేరుకున్నాడు. గొడవ గమనించిన అతను ఏమైందని ప్రశ్నిస్తే, ఇది మా కుటుంబ సమస్య, మీరు జోక్యం చేసుకోవద్దంటూ దుండగులతన్ని హెచ్చరించారు. అందుకు ఆ వ్యక్తి గట్టిగా స్పందించాడు. గొడవలుంటే ఇంట్లో చూసుకోవాలని చెప్పాడు. దీంతో దుండగులు చిన్నారావు వద్ద ఉన్న ₹1,00,000 నగదు, మొబైల్ ఫోన్ బలవంతంగా తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఆ మార్గంలో వెళుతున్న మరికొందరు అక్కడికి చేరుకుని పరిస్థితి తెలుసుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న చిన్నారావును గుర్తించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతన్ని ఆటోలో తీసుకెళ్లారు. బాధితుడి పరిస్థితి సాధారణంగా లేకపోవడంతో 108 అంబులెన్స్ సమాచారం ఇచ్చారు. చిన్నారావును పాతపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.